ఏమిటంటే జిఎస్టీ అంటే ఇప్పుడు చూడండి, మనకు నిత్యావసర వస్తువుల్లో మనకి అధికమైన రేట్లు ఉండడం వల్ల దాన్ని కొన్ని శాతం తగ్గించి మనకి ఇవ్వడం అనేది గవర్నమెంట్ చేసింది. ఈరోజు ప్రతి ఒక్క వస్తువుకి, నిత్యావసర వస్తువులకు అయితే కానివ్వండి, ఎలక్ట్రికల్ వస్తువులు, ఇప్పుడు బైక్లు కానీ, తర్వాత లేదంటే మనకి ఫోన్లు కానీ, లేదంటే టీవీ కానీ, స్కూటర్లు కానీ, తర్వాత మనకి ఫ్రిడ్జ్లు కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే తగ్గించి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా మనకి పూర్తిగా అనమాట కొన్ని శాతం తగ్గించి మనకి 5-12% మనకి అక్కడ ఉన్నాయి, ఇక్కడ మొత్తం వివరించున్నారు. ఇవన్నీ కూడాను తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. మనం తీసుకునే నూనె కానీ, తర్వాత చూడండి బ్రష్లు కానీ, తర్వాత మనం ఇక్కడ వాడేటువంటి బట్టలు కానీ, ఇవన్నీ కూడా జిఎస్టీ తగ్గించి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము కృతజ్ఞతలుగా మనం ఉండాలి. సరే, అదేవిధంగా మనం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నరేంద్ర మోడీజీ గారితో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జిఎస్టీని మనకు ఎంతగానో మేలు చేసిందని మేమైతే సంతోషిస్తున్నాము. దానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.